ప్రజలకు సులువైన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా లాస్ట్ మైల్ కనెక్టివిటీని మరింత మెరుగుపరిచేలా హైదరాబాద్ మెట్రో రైల్ దృష్టి సారించింది. ఒక ప్రయాణికుడు మెట్రో ఎక్కాల్సిన ప్రాంతం నుంచి దిగాల్సిన ప్రాంతం వరకు చేర్చాల్సిన బాధ్యతలు తీసుకున్న మెట్రో లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం వివిధ సంస్థలతో ఒప్పందం చేసుకుంది. మరింత మెరుగైన కనెక్టివిటీ కోసం మెట్రో ఎలాంటి కృషి చేస్తోంది, ఏ సంస్థలతో ఒప్పందం చేసుకుంది, వాటి సేవల పనితీరు ఎలా ఉందనే అంశాలపై మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ రిపోర్ట్. హైదరాబాద్లో ట్రాఫిక్ అంటే ఆషామాషి కాదు. వెహికల్ తీసుకొని రోడ్డు ఎక్కడం మాత్రమే మన చేతిలో ఉంటుంది. కానీ గమ్యస్థానానికి చేరుకోవడం అనేది ఆ రోజు ఆ సమయంలో అక్కడున్నటువంటి ట్రాఫికే నిర్ణయిస్తుంది. అందుకే మెట్రో ఒక సవాల్ చేసి ముందుకొచ్చింది. మీరు మీ గమ్యస్థానాన్ని అనుకున్న సమయంలో చేరుకునేలాగా మెట్రో హైదరాబాద్ మెట్రో రైల్ మీకు సేవలు అందిస్తుందని అనుకున్నట్టుగానే హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఎంత ట్రాఫిక్ ఉన్నా సరే మెట్రో రైల్లో ఎక్కితే వాళ్ళ గమ్యస్థానానికి అనుకున్న సమయంలో దించే ఏర్పాట్లు చేస్తుంది. ఈ విధంగా మెట్రో రైల్లో ప్రతిరోజు కూడా దాదాపు 4.5 లక్షల మంది క్షేమంగా అనుకున్న సమయంలో గమ్యస్థానానికి చేరుతున్నారు. మొత్తానికి హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అయితే హైదరాబాద్లో మియాపూర్ టు ఎల్బీ నగర్, నాగోల్ టు రాయదుర్గ్, జేబీఎస్ టు ఎంజీబీఎస్ ఇలా 69.2 కిలోమీటర్ల మేర సేవల్ని అందిస్తుంది. ఇంత విస్తృతమైనటువంటి సేవలు అందించేటువంటి మెట్రోకి ఏ లోపం లేదా అని అంటే ఒక చిన్న లోపం మాత్రం ఉంది. అదే లాస్ట్ మైల్ కనెక్టివిటీ. లాస్ట్ మైల్ కనెక్టివిటీ అంటే ఏంటి అంటే ఏ ప్రయాణికుడైనా సరే ఒక మెట్రో స్టేషన్కి వచ్చి మెట్రోలో ప్రయాణించి చివరికి వాళ్ళ ఉండే ఇంటికి వెళ్ళాలన్నా లేదంటే తను పనిచేసేటువంటి కార్యాలయానికి వెళ్ళాలన్నా కూడా కాస్త ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది. అందుకే దాన్ని కూడా మెట్రో భుజాన వేసుకుంది. లాస్ట్ మైల్ కనెక్టివిటీ కూడా ప్రయాణికులకు అందించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే రకరకాల కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. అందులో ముఖ్యంగా స్విదా, ర్యాపిడో, మెట్రో రైడ్, యారీ, మనయాత్రి ఇలా వివిధ యాప్ బేస్డ్ కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. ఏ ప్రయాణికుడైనా సరే మెట్రో రైలు దిగగానే అక్కడ వీటికి సంబంధించినటువంటి ఆటో కావచ్చు, క్యాబ్ కావచ్చు, లేదంటే 2 వీలర్ కావచ్చు సిద్ధంగా ఉంటాయి. తక్కువ ధరలకు అంటే వాళ్ళు సూచించినటువంటి ధరలు మాత్రమే తీసుకుంటారు. ఇంతకు ముందు మాత్రం మెట్రో రైలు దగ్గర వివిధ రైడ్లు లేదంటే వివిధ క్యాబ్లు కూడా ఉండేవి. అవి మాత్రం మెట్రో దిగగానే 2 నుంచి 3, 4 సమయాన్ని బట్టి పరిస్థితులను బట్టి ప్రయాణికుడి అవసరాన్ని బట్టి ఎక్కువ ఛార్జీలను వసూలు చేసేవి. కానీ ఇప్పుడు ఈ మెట్రో యాజమాన్యం ఈ కంపెనీలతో భాగస్వామ్యం చేసుకొని వాళ్ళతో సమన్వయం చేసుకుంటూ ప్రయాణికుడికి లాస్ట్ మైల్ కనెక్టివిటీ అందజేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణీత ఛార్జీలను ఎవరైతే ప్రయాణికుడు తన ఇంటి దగ్గరికి మెట్రో దిగిన తర్వాత తన ఇంటి దగ్గరికి క్షేమంగా రాత్రి 11 గంటలకు చేరుకోవాలన్నా కానీ ఉదయం టైంలో ఆ సమయంలో ఎంత అయితే ఈ 2 వీలర్ కావచ్చు లేదంటే ఆటోలో కావచ్చు లేదంటే క్యాబ్లో కావచ్చు ఎంత అయితే చెల్లిస్తారో అంతే ఛార్జీలను తీసుకుంటూ ఈ భాగస్వామ్య యాప్లో లేదంటే క్యాబ్లు కావచ్చు లేదంటే 2 వీలర్లు కావచ్చు అంతే ఛార్జీలను వసూలు చేస్తాయి. సో దీంతో మెట్రో ప్రయాణికులు క్షేమంగా తమ అనుకున్నటువంటి ప్రాంతానికి తమ కార్యాలయం నుంచి ఇంటికి చేరుకునేందుకు ఎటువంటి ఇబ్బందులు అవస్థలు పడాల్సిన అవసరం లేదని మెట్రో యాజమాన్యం విజ్ఞప్తి చేస్తుంది. అంతేకాదు ఒక పక్క వీటితో సమన్వయం చేసుకుంటూనే మరొక పక్క ఆర్టీసీ వాళ్ళతో కూడా సమన్వయం చేసుకుంటుంది. ఎందుకంటే నగరంలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో మెట్రో దిగిన తర్వాత ఆర్టీసీ కనెక్టివిటీ లేదు. అటువంటి వాటిలలో ఆర్టీసీ బస్సులతో ఫీడర్ కనెక్టివిటీ చేసేందుకు కూడా ఒప్పందం చేసుకునే ప్రయత్నం చేసింది. ఇప్పటికే ఏ ప్రాంతాల్లో అయితే మెట్రోకి ఆర్టీసీకి కనెక్టివిటీ లేదో ఆయా ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులను నడపాలని ఆయా డిపో మేనేజర్లకు ఇప్పటికే మెట్రో యాజమాన్యం లేఖలు రాసింది. అందుకు తగ్గట్టుగా సర్వీసులను పునరుద్ధరించే పనిలో ఆర్టీసీ యాజమాన్యం కూడా అంగీకరించింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఈ సర్వీసులను పునరుద్ధరించారు. మరికొన్ని ప్రాంతాల్లో కూడా పునరుద్ధరించే ఏర్పాటు చేసింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ ఆటోలను కూడా పెట్టాలనే ఆలోచన వచ్చింది. కానీ ఇటీవల కాలంలో ఆటో డ్రైవర్లు కూడా వాటిని వద్దు, దానివల్ల తమకు వచ్చేటువంటి ఆదాయం దెబ్బతింటుంది అన్న వాళ్ళు ఒకరోజు బంద్కు పిలుపునివ్వడంతో ఆ ఆలోచనను అటు మెట్రో యాజమాన్యం ఇటు ఆర్టీసీ యాజమాన్యం కూడా విరమించుకుంది. ఇక
ఉన్నటువంటి ప్రైవేటు సంస్థలతో ఒప్పందం చేసుకుని ఎక్కడ కూడా ప్రయాణికుడికి మెట్రో ప్రయాణికుడికి లాస్ట్ మైల్ కనెక్టివిటీ అయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్షేమంగా గమ్యస్థానానికి చేరుకునే విధంగా అయితే ఈ ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఇవి ఇక్కడ తాజా పరిస్థితులు. ఓవర్ టు యు.